కెనడా వెళ్లే వాళ్ళకి ఫ్రాన్స్లో ఉన్న వారికి బిగ్ అప్డేట్. ఇమిగ్రేషన్ విభాగం విడుదల చేసిన తాజా అప్డేట్ ప్రకారం టెంపరరీ వీసాల ప్రాసెసింగ్ టైమ్స్ తగ్గాయి. సూపర్ వీసాల్లో ఫిలిప్పీన్స్, అమెరికా అప్లికేషన్లకు గణనీయమైన తగ్గుదల నమోదైంది. స్టడీ పర్మిట్స్లో పాకిస్తాన్ నుంచి అప్లై చేసిన వారికి 4 వారాలు, విజిటర్ వీసాల్లో భారత్ నుంచి అప్లికేషన్లకు 3 వారాల వరకు వేచి ఉండే సమయం తగ్గింది. అలాగే వర్క్ పర్మిట్స్లో పాకిస్తాన్, అమెరికా అప్లికేషన్లకు 1 వారం తగ్గింది. మొత్తం మీద కెనడా వెళ్లే వారికి ఇది రిలీఫ్ న్యూస్. మీరు కూడా కెనడా వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీకోసం ముఖ్యమైన అప్డేట్. ఇమిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్షిప్ కెనడా IRCC తాజా గణాంకాల ప్రకారం భారతీయుల వీసా ప్రాసెసింగ్ వేగం పెరిగింది. దీంతో కెనడా వీసా కోసం నెలల తరబడి ఎదురు చూసే పరిస్థితి ఇప్పుడు మారుతోంది. ముఖ్యంగా విజిటర్ వీసాల విషయంలో పెద్ద మార్పు కనిపిస్తోంది. గతంలో చాలా కాలం పట్టిన ప్రాసెసింగ్ ఇప్పుడు కేవలం 57 రోజుల్లోనే పూర్తవుతోంది. టూరిజం, కుటుంబ సందర్శనల కోసం వెళ్లాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశంగా మారింది. అలాగే డిపెండెంట్ చైల్డ్ స్పాన్సర్షిప్ దరఖాస్తుల విషయంలో భారీ ఊరట లభించింది. ముందుగా 16 నెలలు పడుతున్న ప్రాసెసింగ్ సమయం ఇప్పుడు 8 నెలలకు తగ్గింది. అంటే కుటుంబాలను త్వరగా కలిపే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. ఇక ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా కొంత ఊరట ఉంది. వర్క్ పర్మిట్ దరఖాస్తుల ప్రాసెసింగ్ సమయం 8 వారాల నుంచి 7 వారాలకు తగ్గింది. చిన్న మార్పు అయినప్పటికీ ఇది అభ్యర్థులకు కొంత వేగాన్ని అందిస్తోంది. అయితే సూపర్ వీసా దరఖాస్తుల విషయంలో మాత్రం స్వల్ప మార్పే కనిపించింది. గతంలో 210 రోజులు పట్టిన ప్రాసెసింగ్ సమయం ఇప్పుడు 208 రోజులకు తగ్గింది. ఇక విద్యార్థుల కోసం ముఖ్యమైన స్టడీ పర్మిట్లు, అలాగే శాశ్వత నివాసం అంటే PR దరఖాస్తుల విషయంలో మాత్రం ఇప్పటికీ ఎలాంటి మార్పు లేదు. విభాగాల్లో ఇంకా అదే నిరీక్షణ సమయం కొనసాగుతోంది. మొత్తం మీద చూస్తే కెనడా ప్రభుత్వం భారతీయుల వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్ ను వేగవంతం చేయడం ద్వారా అవకాశాల తలుపులు మరింత విస్తరించింది. ఇది ముఖ్యంగా విద్య, ఉద్యోగం, కుటుంబ కలయికల కోసం ఎదురు చూస్తున్న భారతీయులకు ఒక పాజిటివ్ సిగ్నల్ గా భావించొచ్చు. భవిష్యత్తులో మరిన్ని విభాగాల్లో కూడా ప్రాసెసింగ్ సమయాలు తగ్గే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. కాబట్టి కెనడా వెళ్లాలనుకుంటున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది.